పెద్ద జలపాతం ఉందట. నయాగరా జలపాతం తెలుసా? జలపాతం ఒకటి. దాని మీద ఒక వ్యక్తి ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి ఒక పెద్ద తాడు కట్టాడంట. తాడు ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి, ఆ జలపాతం మీద తాడు కట్టి అటుప్రక్క ఊళ్ళల్లో ఇటుప్రక్క ఊళ్ళల్లో అది ప్రకటింపబడింది. తాడెందుకు కట్టాడో తెలుసా? ఆ తాడు మీద నేను జలపాతం ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకి నడుస్తా. అది ఒక అద్భుతమైన విన్యాసం చేయబోతున్నా అనేది ప్రచారం జరిగింది. ఫుల్లుగా ఆ ప్రక్కోళ్ళు ఈ ప్రక్కోళ్ళు జనాలు వచ్చారు. ఆయన చెప్పిన టైం ప్రకారం లైన్లోకి వచ్చేసాడు. ఇక నేను నడవబోతున్నాను అంటే అందరూ ఈలలు గోలలు చేస్తారుగా, ఏదో వాళ్ళకి తగ్గది హడావిడి వాళ్ళు చేశారు. ఈ మనోడు ఇక నడక మొదలు పెట్టాడు. అలాగా తాడు మీద నడుచుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్గా, ఏమాత్రం అడుగు జారిందా కాళ్ళ క్రింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. శవం ఏడ దొరికిందో కూడా అంతు తెలియదు. ప్రచండ వేగంతో ప్రవహిస్తుంది, ప్లస్ లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దాని మీద ఇప్పుడు తాడు కట్టుకొని మనోడు నడక మొదలు పెట్టాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత అట్లా ఇట్లా అన్నప్పుడు పడతాడు. ఏం లేదు, ఉత్కంఠ. నడిచేవాడు ఫ్రీగా నడుస్తున్నాడు, చూసేవాళ్ళు మాత్రం ఊపిరి బిగబట్టుకొని సగానికి వెళ్ళాడు, ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఆ దరికి చేరాడు. అక్కడికి పోయి ఒక ప్రకటన చేశాడు. చూశారు కదా, మళ్ళీ ఈ తాడు మీద నేను ఆ ప్రక్కకి రాగలనని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడట. ఇందాక మీరు ఎత్తినట్టు అందరూ చేతులు ఎత్తారు. ఇక రెండో రౌండ్ ఇంకా ఫ్రీగా వచ్చేసాడు. ఆ ప్రక్కకు వచ్చాడు. మళ్ళీ అడిగాడు, నేను మళ్ళీ ఆ ప్రక్కకి వెళ్ళగలనని ఎంతమంది నమ్ముతున్నారు అని అందరూ చేతులు ఎత్తారు. రైట్. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేతులు ఎత్తారు. నీ పంతనం అర్థమైపోయింది, నడుస్తావు నువ్వు అని అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తినాక అన్నాడు, మీలో ఒకడు వచ్చి ఎక్కండి అన్నాడు. ప్రాణాల మీద ఆశనుడు ఎవడన్నా వస్తాడా? నమ్ముతున్నారన్నారు కదా, చేతులు ఎత్తారుగా. ఎంతమందికి నా మీద నమ్మకం ఉంది? వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వచ్చి నా భుజాల మీద ఎక్కి కూర్చోండి, నేను తీసుకెళ్తా తాడు మీద అన్నాడు. ఒక్క చెయ్యి లేవల. నేను మనిషిని ఎక్కించుకొని నడవగలని ఎంతమందికి విశ్వాసం ఉంది అన్నాడు. మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు. మరి ఒకడు రాండి అన్నాడు. ఇవిడు రాట్లా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం సరైందేనా? చాలామంది విశ్వాసులు మనోళ్ళు కూడా అంతే ఉంటారు. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏముంది నాయనా అంటారు. మళ్ళీ పాట పాడతారు అసాధ్యమైంది ఏముందని. ఆయన అంటాడు, అట్లయితే నా మీద ఎక్కండి అంటాడు. అది వద్దులే ప్రభువా. ఎందుకులే ప్రభువా? నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, కానీ నేను మాత్రం నమ్మలేను అనేగా ఎవడు రాంది? ఏమాత్రం ఆయన మీద నమ్మకం ఉంటే వస్తారుగా. ఓ 14 ఏళ్ల బిడ్డ బాలుడు వచ్చాడు. ఎవరు లేరా నా సామర్థ్యాన్ని నమ్మి నా భుజాల మీద ఎక్కడానికి? ఎవరు రారా, ఎవరు లేరా అంటే 14 ఏళ్ల బిడ్డ వచ్చాడు. నేను ఎక్కుతా నీ భుజాల మీద అన్నాడు. శబాష్ రా అని వాని భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ దరికి తీసుకెళ్ళాడు, మళ్ళీ ఈ దరికి తీసుకొచ్చి దించాడు. అక్కడున్న పెద్దవాళ్ళు అడిగారు. ఏమడిగారో తెలుసా? పెద్దవాళ్ళం మాకే గుండె జాలేదు, అసలు నీళ్ళ దరికి వచ్చి చూడటానికే పిల్లలు భయపడతారైతే నువ్వేంట్రా బాబు అతని మీద అంత బాగా ఎక్కి కూర్చున్నావు, భయమే లేదా నీకు? అసలు అంత గుండె ధైర్యమే ఎట్లా వచ్చింది నీకు అని అడిగితే అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు,
ఆయన సామర్థ్యం చూసి కూడా మీరు నమ్మరేమో కానీ నేను ఆయనను నమ్ముతాను. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఆయన సామర్థ్యం నాకు తెలుసు అన్నాడు. ఎలా తెలుసు అంటే ఆయన మా నాన్న అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతమంది చేతులు ఎత్తారు కానీ తన తండ్రి మీద ఎక్కి కూర్చోడానికి ఎవడూ ధైర్యం చేయలే, కానీ కొడుకు ఎక్కాడు. ఎందుకో తెలుసా? కొడుకుకు ఒక మొండి ధైర్యం, మొండి నమ్మకం. భుజాల మీద ఉన్నది నేనని నాన్నకు తెలుసు. మరొకరు అయితే అశ్రద్ధ చేస్తాడేమో కానీ నా తండ్రి ఎంతో ప్రేమించే ముద్దుల కొడుకుని నేను కూర్చున్న ఆయన భుజాల మీద. నా కోసమైనా నాన్న జాగ్రత్తగా నడుస్తాడనేది కొడుకు విశ్వాసం. తన ప్రాణాన్నైనా వదులుతాడేమో కానీ నన్ను వదలడో. మా నాన్న నన్ను ఎంతో ప్రేమించుచున్నాడు, ప్లస్ ఆయన సామర్థ్యము కూడా నేను ఎరుగుదును గనుక నేను ఆయన భుజాల మీద కూర్చున్నా. పాయింటే, ఎరిగినోడే ఎక్కగలుగుతాడు, ఎరగనోడే ఏమెక్కుతాడు? మాటలు చెప్పటం కాదు అబ్బాయి, మాటలు చెప్పటం కాదు. అందుకే చెప్తున్నాడు, కాస్త తెలుసుకుంటారా నా గురించి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు. అలాగ దేవుని మీద డిపెండ్ అయిన వాడే దేవుడు అనుగ్రహించే పూర్ణ శాంతి గలవానిగా మార్పు చెందుతాడు. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. పూర్ణ శాంతి అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. మన చరణం తర్వాతది. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, పూర్ణ మనసుతో నీ కడ శిరము వంచితి. పాడు. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, పూర్ణ మనసుతో నీ కడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా. తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా. తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మంచి దేవా. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారండి ఇప్పుడు దేవుణ్ణి? నువ్వు చేతులు ఎత్తవేంది? నువ్వు నమ్మవా? మరి చేయొద్దు. నేనైతే 2 చేతులు ఎత్తి నమ్ముతాను దేవుడు. ఎప్పుడో నమ్మి ఆయన మీద ఆనుకొని ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశా. మరి ఇంకెవరి మీద ఆనుకుందును? మరి ఇంకెవరు నమ్మదగిన వారు? నమ్మదగిన వాడు ఒక్కడే, సర్వశక్తి గలవాడు ఒక్కడే, ఏదైనా చేయగల సమర్థుడు ఆ ఒక్కడే. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు అంటే ఆయన బలం ఎరిగి ఉన్నాడు. అందుకే ఇక సొంతంగా నడవటానికి ఇష్టపడలా. ఆయన సర్వశక్తుడు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. ఎదురయ్యే అవరోధం యేసే తొలగించును. ఎదురయ్యే అవరోధం యేసే తొలగించును. స్థిరమైన విశ్వాసం
నాలో కలిగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, ఆగిపోదు నా పాట. భలే పాట. మీకందరికీ ఆదరణ, ధైర్యం. ఇది ఎరుగున్నాడు కాబట్టి హనోకు దేవునితో నడిచాడు. లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తా. దేవుడిచ్చు రక్షణను నమ్మాలి, దేవుని ప్రేమను సంశయించకూడదు, నమ్మాలి. దైవ శక్తిని కూడా నమ్మాలి. నీకు అసాధ్యంగా కనిపించవచ్చు, చిటికలో చేసి పడేస్తాడు. అంతసేపు నలిపాడు మనోడు, కాళ్ళ కిందేసి నలిపినంతసేపు పట్టిందా బాగు చేయటం? పట్టలా, దానికంటే తక్కువ సమయంలో బాగుపడిపోయింది. అలాగే సంవత్సరాలుగా నువ్వు నలిగినటువంటి ఆ వేదనంతా మళ్ళా గుర్తు చేసుకున్న గుర్తుదానంత అద్భుతమైన అనుభవాల్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళగలడని నీవు నమ్మాలి. అర్థమైందా? నమ్మి ఇక ఏ నరుని మీద అనుకోకూడదు, పాస్టర్ మీద కూడా అనుకోకూడదు. ఎవరి మీద అనుకోవాలి? ఆయన మీదే. ఓకే, రైట్. 4వ విషయం, నిన్ను నడిపించే ఆయన మహాజ్ఞాని అని నమ్మాలి. ఏమిటి? మీకు బైబిల్లో ఒక వచనం ఉంది, చెప్తా, తీసి చూపించాలి త్వరగా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. తొందరగా కొరింథీ పత్రికలో నేను 3 అంకెలు లెక్క పెడతా. 1, 2, 2, 1, 20, 1:25 చదువు. అబ్బా, ఆ మాట ఒక్కసారి మళ్ళా వ్యతిరేక దిశలో ఆలోచించండి. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఓకే, దేవుడికి కూడా వెర్రితనం ఉంటుందా? వెర్రితనం అంటే పిచ్చితనం. దేవుడు కూడా పిచ్చుందా? దేవుడు కూడా వెర్రుందా? కానీ భక్తుడు అంటాడు, ఒకవేళ ఉంటే గింటే, దేవునికి కూడా ఒకవేళ పిచ్చి ఉంటే, దేవునికి కూడా వెర్రితనం ఉంటే, ఆ వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే కూడా జ్ఞానము గలది అన్నాడు. దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే, ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానమయ్యా అంటాడు. వాస్తవంగా దేవునికి వెర్రితనం లేదు, పిచ్చితనం లేదు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన నడిపించే విధానాలు, మనకు అనుమతించే పరిస్థితులు మన మట్టుకు మనకు కొన్నిసార్లు అంతే అనిపిస్తాయి. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ఆ మాటకు అర్థం ఏంది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే పిచ్చి పనులు చేస్తున్నాడు అనేగా. నీ డైలాగ్ అర్థం ఏంది అసలు? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే పిచ్చి పని అనేగా. ఓకే, నీకు పిచ్చి పనిలా కనపడ్డ దానిలో కూడా మహాజ్ఞానం దాగి ఉంది, అది గుర్తుపట్టు నువ్వు అంటాడు. ప్రపంచంలో ఎందుకు అసలు దేవుడు ఎట్టు వదిలేశాడు? దేవుడు ఈ గందరగోళం ఏంది అసలు? అంత పిచ్చి పిచ్చిగా ఉంది ఈ సృష్టి అంతా కూడా, అంత గందరగోళంగా ఉంది, వెర్రితనంగా ఉంది. అసలు ఆయన రావటం ఏంది, భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టడం ఏంది, వెర్రితనం. దేవుని చేష్టలు కొంతమందికి పిచ్చితనంలా కనపడతాయి. ఆయన రావటం ఏంది, ఆయన దెబ్బలు తింటం ఏంది, ఆయన మానవాకారంలో రావటం ఏంది, ఆయన ఉమ్ములు సహించటం ఏంది, ఆయన సిలువను ఎక్కటం ఏంది, ఏంది ఇది పిచ్చిగోల? ఒరే 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 పిచ్చితనమా? ఆయన సిలువ కొంతమందికి వెర్రితనము ఉంది. ఆ మాట అక్కడే ఉంది, 1 కొరింథీలోనే, 1వ అధ్యాయంలోనే.
నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. సిలువ వెర్రితనం కొంతమందికి. సిలువ వెర్రితనం అని మీరు అనుకుంటున్నారుగా, ఆ వెర్రితనాన్నే ఉపయోగించి అనేక మందిని రక్షించుకున్నట దేవుని చిత్తమై ఉన్నది.